60,000ది కేవలం 600 రూపాయలే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఎస్, మీరు చూసింది నిజమే అండ్ మీరు వింటుంది నిజమే. అంటే ఇది ఒరిజినల్ ఎయిర్పాడ్స్ ప్రో మ్యాక్స్ కాదు, దానికి సంబంధించినటువంటి కాపీడ్ వెర్షన్ అని మనం చెప్పుకోవచ్చు. నేను ఆన్లైన్లో దీన్ని చూసినప్పుడు షాక్ అయ్యాను. డిజైన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. దీన్ని ట్రై చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఆఫ్లైన్ మార్కెట్లో ఇది దానికన్నా తక్కువకే దొరకడం జరిగింది. కేవలం 499 రూపాయలు, అంటే 99 రూపాయలు అని చెప్పి అక్కడ ప్రైస్ పెట్టారు. కానీ నేను 500 రూపాయలు అయితే పే చేశాను. తిరిగి నాకు 1 రూపీ కూడా ఇవ్వలేదు. సో 500 రూపీస్కి నిజంగా ఎలా ఉందనే డిస్కస్ చేద్దాం. దీని గురించి మాట్లాడబోయే ముందర వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ మీ ముందు తీసుకొస్తుంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో లాస్ట్ ఇయర్ యాపిల్ మన ముందు లాంచ్ చేసినటువంటి ఎయిర్పాడ్స్ ప్రో మ్యాక్స్ ఉంది చూసారా, సేమ్ సిమిలర్ డిజైన్. అసలు ఇంకా చెప్పాలంటే నేనైతే ఆల్రెడీ వాడున్నాను కాబట్టి దీన్ని పట్టుకోగానే నాకు అర్థమైపోయింది ఇది కాపీదని. ఎందుకంటే ఇదంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ బిల్డ్తో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. వేరే యాపిల్ ఒరిజినల్ ఎయిర్పాడ్స్ ప్రోలో వచ్చేటప్పటికి మీకు ఇదంతా కూడా మెటల్ రావడం జరుగుతుంది. ఈవెన్ ఈ హెడ్ బ్యాండ్ కూడా మనకి ఇదంతా కూడా నెట్టెడ్ క్లాత్తో వస్తుంది. ఇదంతా కూడా మనకి ఇక్కడ కార్బన్ అంటే ప్లాస్టిక్ బాడీ తోటి మనకు రావడం జరుగుతుంది. బట్ ఈ పైప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఎస్ఎస్ ఫినిష్తో ఉన్నటువంటి ఐరన్ మెటీరియల్తోనే మనకు ప్రొవైడ్ చేశారు. ఈవెన్ దీన్ని మనం ఇట్లా హెడ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ నాకు కంఫర్ట్ ఫీల్ కూడా యాపిల్ లాగా అనిపించింది. కాపీ కొట్టారు కానీ సూపర్గా కొట్టారు. సో యాపిల్లో మీకు వచ్చేటప్పటికే అది యాపిల్ ఈకో సిస్టమ్తో వర్క్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇది మెమరీ కార్డ్ అండ్ స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్తో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. మెమరీ కార్డ్ సహాయంతో మనము ఎడిషనల్గా అంటే ఫోన్ కనెక్ట్ చేయకపోయినా మెమరీ చిప్ సహాయంతో దీంట్లో పాటలు వినొచ్చు. ఈవెన్ ఇందులో FM కూడా ఉంది. ఇవన్నీ కూడా కేవలం మీకు 499 రూపాయలకే. ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక బేస్ మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా అమేజింగ్గా ఉంది. బట్ హైస్ అలాగే మిడ్స్ ఏవైతున్నాయి ఇవి మరింత కొంచెం బెటర్గా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి ఒక ఊరు పేరు లేని కంపెనీ, జస్ట్ P9. నేనైతే కొనమని నేను మిమ్మల్ని ఎంకరేజ్ అయితే చేయట్లేదు. బట్ 500 రూపాయలకి అట్లీస్ట్ షో పీస్ గానా లేదా బిల్డప్ ఇవ్వడానికైనా కానీ బాగుంటుందని నా అభిప్రాయం. ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా మీరు వినండి. విన్నారు కదా ఆడియో క్వాలిటీ. ఇవే కాదు, ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు నాకైతే వాయిస్ చాలా 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 లోగా అనిపిస్తుంది. బట్ మ్యూజిక్ పరంగా మాత్రం ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ ఫర్ దిస్ ప్రైస్ సెగ్మెంట్. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు కూడా పెద్ద పెద్ద కంపెనీస్ ఈవెన్ యాపిల్, శాంసంగ్ అండ్ యాపిల్ని కాపీ కొడతా వాళ్ళ స్ట్రాటజీని కాపీ కట్టకపోతే ఎట్లా, బాక్స్ లోపల మీకు జస్ట్ ఛార్జింగ్ కేబుల్ మాత్రమే రావడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి అడాప్టర్ కానీ లేదన్నట్లయితే కనుక ఏ విధమైనటువంటి యూజర్ మాన్యువల్ కానీ లేదా మనకి ఏ విధమైనటువంటి 3.5mm ఆడియో జాక్ కానీ రాదు. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి బ్లూటూత్ రీఛార్జబుల్, బ్యాటరీ బ్యాకప్ కూడా యావరేజ్ అంతే, పెద్దగా బ్యాకప్ కూడా రావట్లేదు. అఫ్ కోర్స్ 500 రూపీస్లో మనం ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక డిజైన్ మాత్రం నేను మీకు చెప్పాను కదా, క్వైట్ సిమిలర్గా యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో మ్యాక్స్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉంది. ఈవెన్ కుషన్స్ అయితే చాలా చాలా కంఫర్ట్. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడైతే మీరు ఇది హెడ్ ఫోన్స్ని ఇట్లా వేర్ చేస్తారో ఇది స్టైలిష్ లుక్తో పాటు మీకు ఒక రకంగా ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ లాగా కూడా వర్క్ చేయటం అయితే జరుగుతుంది. సో డిపెండ్స్ అపాన్ ద సెల్లర్, అలాగే డిపెండ్స్ అపాన్ ద ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లేదా ఆఫ్లైన్ కస్టమర్ని బట్టి దీన్ని అయితే అమ్ముతూ ఉంటారు. నేనైతే ఇది 500 రూపాయలకి కొన్నాను, విచ్ ఈస్ క్వైట్ డీ. ఒరిజినల్ యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో మ్యాక్స్కి మనకు వచ్చేటప్పటికి డిజిటల్ క్రౌడ్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి ఫంక్షనింగ్ బటన్స్ ఇచ్చారు. వేరే ఇందులో మీరు మోడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. FM, మెమరీ కార్డ్ లేదన్నట్లయితే కనుక బ్లూటూత్, అలాగే ప్లే పాస్తో పాటు నెక్స్ట్ లేదా ప్రీవియస్ ట్రాక్స్ సంబంధించినటువంటి సెలెక్షన్ మనకు ప్రొవైడ్ చేశారు. మైక్రో యూఎస్బీకి సంబంధించినటువంటి ఛార్జింగ్ కమ్యూనికేషన్ పోర్ట్తో పాటు 3.5mm ఫీమేల్ జాక్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. అంటే మేల్ టు మేల్ కేబుల్ని మీరు యూస్ చేస్తూ మీ మొబైల్ ఫోన్కి 3.5mm జాక్ ఉంటే దానికి కూడా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఓవరాల్గా క్వైట్ గుడ్ అనే నా అభిప్రాయం. ఒకవేళ మీరు ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారంటే నేనైతే కనుక పెద్దగా రికమెండ్ అయితే చేయను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలి, షో పీస్ కన్నా నేను వాడుకుంటాను లేదా అట్లీస్ట్ ఆ క్వాలిటీ వచ్చినా సరిపోతుంది అన్నట్లయితే కనుక కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో లింక్ పెడతాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. బట్ 5, 6 మ్యాక్సిమం అంటే 700 రూపాయలకి మించి అయితే ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయదు. ఒకవేళ ఆఫ్లైన్లో ట్రై చేయండి, మేబీ మీకు 500 రూపాయలకి దొరికితే క్వైట్ డీసెంట్. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఆల్మోస్ట్ మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో మ్యాక్స్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ లైక్ గ్రీన్, వైట్, రెడ్, బ్లూ అలాగే బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ గ్యాజెట్. అయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.